ఈరోజు సాక్షిలో ఒక థంబ్నెయిల్ వేశారు. జగన్ ఢిల్లీ టూర్ వెళ్తే చంద్రబాబు గడగడలాడిపోతున్నాడు, వణికిపోతున్నాడు అని చెప్పేసి వేశాడు. ఆ తర్వాత మంత్రి గారికి వేల ఎకరాల భూముల్ని కట్టబెట్టారని చెప్పి వేశాడు. సరే, మొత్తం మీద ఏదో ఒక చర్చ నడుస్తుంది కదా, సరే చూద్దాం ఏంటో ఆ విషయాలు ఏంటో. ఆ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబుని గడగడలాడించేది ఏంటో చూద్దామని చెప్పేసి ఒకసారి చర్చలోకి వెళ్ళి నేను చూశాను. అందులో సాక్షిలో యాంకర్ కొమ్మినేని వైఎస్ఆర్సీపీ పార్టీ వాడే, తర్వాత శేఖర్ అనేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా అనాలిసిస్, వాళ్ళిద్దరు కూడా పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ. దరిద్రం ఏంటంటే వాళ్ళే వీడియో చేస్తారు, వాళ్ళే టెలికాస్ట్ చేస్తారు, వాళ్ళే థంబ్నెయిల్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే క్వశ్చన్ రైజ్ చేస్తారు, వాళ్ళే ఆన్సర్లు చెప్తారు. మిగతా ఎవరిని కూడా ఆ లైవ్ షోస్కి పిలవరు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ నుంచి పేమెంట్ అందుకుంటున్న వాళ్ళు మాత్రమే అందులో కూర్చుంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరన్నా పొరపాటున కూర్చున్నారనుకో ఏమవుతుంది తెలుసా, వాళ్ళ గుట్టు బయటపడిద్ది. వాళ్ళు చేస్తున్న యథ వ్యాపారం, వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ప్రజల్లోకి వెళ్తాయి. మొత్తం వాళ్ళే, యాంకరు అతనే, క్వశ్చన్స్ వేసేది అతనే, సమాధానాలు చెప్పేవాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే, వాటిని టెలికాస్ట్ చేస్తే దరిద్రాన్ని చివరికి చూసేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే చూస్తారు. అది ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. అయితే అందులో వాళ్ళు జగన్ ఢిల్లీ వెళ్తే బాబు ఎందుకు గడగడలాడాడు దాని మీద ఏమన్నా మాట్లాడతారేమో నేను చూస్తే అసలు అది మాట్లాడట్లా. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టానంటాడు, హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు, అట్లాగే మైక్రోసాఫ్ట్ నేనే కట్టానంటాడు, అలాగే మైక్రోసాఫ్ట్ సీఈఓ లేకపోతే సత్యం నాదెల్లాకి నాకే పరిచయం, నా ద్వారానే ప్రమోట్ అయ్యాడంటాడు. ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బా కొట్టుకుంటున్నారని దాని గురించి మాత్రం మాట్లాడాడు. తప్ప నుంచి జగన్ ఢిల్లీ వెళ్తే బాబు ఎందుకు భయపడుతున్నాడు, ఏ రీజన్ మీద భయపడుతున్నాడు అనేటువంటి దాన్ని అసలు ప్రశ్నలు లేవనెత్తుతారేమో, దాని మీద సమాధానాలు ఏం చెప్తారో చూద్దామని చెప్పి చూసా. దాదాపుగా 25 నిమిషాలు సుత్తే కొడితే 25 నిమిషాల్లో వాడు థంబ్నెయిల్ పెట్టిన దానికి అసలు మ్యాటర్కి సంబంధం లేకుండా మాట్లాడారు. ఇంకా మళ్ళీ తర్వాత క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 8 GB అయితే అక్కడ 20 GB స్పీడ్తో ఉన్నటువంటి ఇది కర్ణాటకతో పోటీ పడలేకపోతున్నాం మన ఆంధ్రప్రదేశ్ని. కర్ణాటకని ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఏముంది, పెట్టుబడుల కోసం అంత బహిరంగంగా ట్వీట్లు చేయాల్సిన పరిస్థితి ఏముందని లోకేష్ గురించి మాట్లాడారు. అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా పెట్టిన థంబ్నెయిల్ ఒకటి, లోపల డిస్కషన్ ఒకటి. అంటే అసలు జగన్ ఢిల్లీ వెళ్తే బాబు గారు ఎందుకు గడగడలాడాడు, ఏంటి జగన్ వేసిన ప్లాన్ ఏంటి, దాని గురించి ఏమన్నా చెప్తారేమో చూద్దాం అనుకుంటే ఈ సుత్తి అంతా ఎందుకు చెప్తున్నారంటే ఒకటి వాస్తవం, వైఎస్ఆర్సీపీ పార్టీలో కేవలం జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్కి వాళ్ళు మాట్లాడిన డిస్కషన్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? అరే మీరు గత 5 ఏళ్లలో పరిశ్రమలు అంటే ఏంట్రా అంటే మీ రేంజ్కి అప్పడాలు, మామిడి తాండ్రాలు, నూడిల్స్ కొట్లు, లేకపోతే గంజాయి, లేకపోతే డ్రగ్స్, హెరాయిన్స్, లేకపోతే ఇంకా బాగా మాట్లాడితే భూము, బ్రిటిషియన్ ఎంపైర్లు, ఇలాంటి ఇలాంటి కంపెనీలన్నీ తీసుకొచ్చి పెట్టి జనాల చేత బలవంతంగా తాగించి అవే కంపెనీలు అంటున్నారు, వాటిల్లో ఇచ్చే ఉద్యోగాలు అంటున్నారు. అదే ఏం చేస్తున్నాడు రా మీ వాడంటే, మా వాడు డిగ్రీ చదువుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మందు షాపులో సూపర్వైజర్గా వెళ్తున్నాడు అనేవాళ్ళు. ఊరి మీ వాడు ఏం చేస్తున్నాడు రా అంటే, మా వాడు టీటీటీ చదివి ఒక ఊళ్ళో మండల సర్వేర్గా వెళ్తున్నాడు, లేకపోతే ఒక సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు అంటారు. సరే ఇంకొకటి ఉన్నాడు, అరే మీ వాడు ఏం చేస్తున్నాడంటే, మా వాడు ఇంటర్ చదివి వాలంటీర్గా చేస్తున్నాడు అంటాడు. ఇంకొకటి అడిగితే మా వాడు 10th చదివి ఫిష్ మార్కెట్లో జాబ్ చేస్తున్నాడు అనేవాడు. సరే ఇంకొకటి ఏమన్నా అడిగితే ఇంకొకటి ఏం చేస్తున్నాడు అని అంటే, నేను రేషన్ బండ్లు నడుపుతున్నాను అనేవాడు. ఇది మన స్థాయి, మన రేంజ్ ఇది. మరి బీటెక్ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏందయ్యానంటే, ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇతర రాష్ట్రాలలో పీజీలలో ట్రైనింగ్ తీసుకుంటూ జాబ్ సెర్చింగ్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒక రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్తో పాటు కొంచెం ఇన్వెస్టర్ని ఆకర్షించడానికి మనం కొంచెం ఓవర్కమ్గానే వెళ్తాం, అదేం తప్పు కాదు. కర్ణాటక కూడా తనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ చెప్తుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పిన కర్ణాటక వాళ్ళు కానీ ఎప్పుడైనా చెప్పుకుంటారా? చెన్నైపట్నం వాళ్ళు చెప్పుకుంటారా మాకు నీటి సమస్య ఎక్కువగా ఉంది అని చెప్పుకుంటారా? చెప్పుకోరు. వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మాత్రమే ఎస్టాబ్లిషన్ చేసుకుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఆకర్షించాలని. అది మామూలుగా ఏంటనంటే పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకు రాష్ట్రాలకి అది తెలుస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్ర నాశనాన్నే కోరుకునేటువంటి వెధవలు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది,
చెన్నైలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. మరి ఈరోజు ఎవరైనా ఎంప్లాయీస్ అక్కడ నివసించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి అంత వాటర్ ఫెసిలిటీస్ లేవు. మరి అవన్నీ మైనస్లే. మరి వాటి గురించి ఎందుకు వాళ్ళు కప్పెట్టుకుంటున్నారు, దాచిపెట్టుకుంటున్నారంటే వాళ్ళకి కావాల్సింది ఆ చిన్న చిన్న సమస్యలు. అవి ఒక రకంగా చెప్పాలంటే చిన్న సమస్యలు. ఏదైనా కరువు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం వచ్చినప్పుడు వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు కూడా ఈరోజు హైదరాబాద్కు కూడా వాటర్ సమస్య ఎక్కువగానే ఉంది. మరి ఇవన్నీ దాచిపెట్టుకొని ఎందుకు వాళ్ళు ఎస్టాబ్లిషన్ చేసుకుంటున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారంటే ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు రావాలి. కానీ మన దరిద్రం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ ముండా కొడుకులు ఈ సాక్షి ఛానల్లో కూర్చొని, ఆ సాక్షిలో ఆ కొమ్మినేని శ్రీనివాసులు అంటే ఆ కర్రె బొగ్గునా కొడుకు కూర్చొని ఎంతసేపు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనస్ని ఎక్స్పోజ్ చేయటం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్లస్ని సమాధులు చేయటం, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయటం, జగన్ని పైకి లేపటం, ఇలాంటి వెధవ పనులు చేసి చివరికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పట్టినటువంటి నాశనానికి పట్టినటువంటి దరిద్రులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఈ సాక్షి ఛానల్, జగన్మోహన్ రెడ్డి అనుకూలమైనటువంటి మీడియాలు. ఇలా ఇంకోటి రాశారు, సింగపూర్ కన్సల్టెన్సీస్కి ఎందుకు మీరు ల్యాండ్ అభివృద్ధి సంస్థలకి మీరు భూములు ఇస్తున్నారని చెప్పారు. ఇదే సింగపూర్ సంస్థలకి 143 కోట్లు, అంటే అమరావతిలో సీడ్ క్యాపిటల్ అభివృద్ధి పనులు చేయాలంటే 143 కోట్ల రూపాయలని కప్పం కట్టాలని అప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగాడంట. సో ఇలాంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పునరావృతం అవుతుంది. దరిద్రం ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఇస్తే రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మేయటానికని సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మేసైనా వాళ్ళు బాగుపడటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. అది గత 5 ఏళ్లలో మీరు కంపెనీలు అంటే ఏంది? భూములు, బ్రిటిష్ ఎంపైర్లు, మామిడి తాండ్రలు, లేకపోతే అప్పడాలు, చిప్స్ కంపెనీలు, కంపెనీలు అంటే ఇవేనా కంపెనీలు అంటే? ఉద్యోగాలు అంటే ఏంటి? వాలంటీర్లు, రేషన్ కొట్లో ఉద్యోగాలు, తర్వాత రైస్ కొట్లో జాబులు, ఇవే తప్ప నుంచి ఇంకేం ఉద్యోగాలు లేవా? యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వాళ్ళ ముఖ చిత్రాలు మార్చేటువంటి ఒక్క ఉద్యోగం దాని చేతగాని సన్నాసులు మీరు. ప్రభుత్వం ఈరోజు ఒక ఓపెన్ మిగతా రాష్ట్రాలతో పోటీ పడి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అందిపుచ్చుకోండి, మీకు కావాలంటే మేము సిద్ధంగా ఉన్నాం, మా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడుపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పుష్కలమైనటువంటి వనరులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అట్లాగే మీకు ఏదైతే మీ పరిశ్రమ పెట్టడానికి అనువైనటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉందని చెప్పేసి ఎక్స్పోజ్ చేసుకుంటుంటే దాన్ని కూడా తప్పు పడుతున్నారంటే ఇలా సైకోలు అనాలా, మానసిక దొంగలు అనాలా, ఏమనాలనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అట్లాగే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నిన్న సింగపూర్లో చంద్రబాబు నాయుడు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయం రాశారు. చంద్రబాబు భేటీపై సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి కీలక ప్రకటన. ఏపీ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపిన మంత్రి ట్రాన్సీ లెంగ్ సీఎం చంద్రబాబు పర్యటనలో ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తున్న మంత్రి, భారత్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒక్కటైన ఏపీలో పెట్టుబడుల కార్యక్రమ విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయన్న మంత్రి, పోర్ట్లు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైనిక అభివృద్ధిలో చర్చించినట్టు మంత్రి గారి ప్రకటన. అలాగే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ అమరావతి అభివృద్ధికి సీడ్ క్యాపిటల్స్లో కీలక పాత్ర పోషించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని ఆమోదించినట్టు గుర్తించిన మంత్రి గారు అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని టెండర్ కూడా దక్కించుకున్నాయని తెలిపిన మంత్రి గారు 2019లో ప్రభుత్వం మారాక ఒప్పందం కొనసాగించేందుకు సహకారం ఆగిపోయిందని ప్రకటనలో. సహకారం ఆగిపోయిందంటే దాని అర్థం ఏంటి? 143 కోట్లు అడిగాడు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు ఇరా బాబు, నాకు కప్పం కట్టని మీరు అభివృద్ధి చేసుకోమని చెప్పాడు. ఆ కారణంగా అమరావతి ప్రాజెక్టుల నుంచి సింగపూర్ కన్సయారిటీ బయటకు వచ్చేసిందని వ్యాఖ్యానించిన ట్రాన్సీ లెంగ్ గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్స్ విషయంలో సింగపూర్ కన్సల్టెన్సీ పనిచేయకుండా అమరావతిలో పట్టణ అభివృద్ధి వివిధ కార్యక్రమాల్లో ఇంత దరిద్రమైన ఒక మంత్రి గౌరవపదంగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఓపెన్గా చెప్పలేకపోయాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాన్సర్లా తయారైంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. డబ్బులు ఇస్తే చాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఆ దరిద్రమైన పరిస్థితి కొనసాగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా సిగ్గులేదు ఈ కొమ్మినేని గారికి, ఈ కర్రోడికి ఇంకొక 20 రోజులు జైల్లో ఉంచాలి. లేదని రాష్ట్ర అభివృద్ధి నాశనం చేసిన దాంట్లో కేసులో పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడితే కానీ వాళ్ళ సిగ్గు రాదు.